నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. ప్రతి హిందువు తన లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా సరే మానసరోవర్ని దర్శించుకోవాలి అనే ఆశ ఉంటుంది. బట్ ప్రకృతి కారణాల రీత్యా కావచ్చు, సమ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కాస్త ఇబ్బందులు కూడా అక్కడ అంతే కనిపిస్తూ ఉంటాయి. కోవిడ్ తర్వాత చాలా మంది భయపడుతున్నారు కూడా. అంటే లాస్ట్ ఇయర్ కదండి దీన్ని రీస్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ అండి. 2025 నుంచి మానసరోవర్ యాత్ర అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మరి ఈ ఇయర్ లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? యాజ్ ఆఫ్ నో మానసరోవర్ యాత్రకు సంబంధించి అంటే అండి మనకు బ్యాచెస్ అన్ని కూడా మేలో మొదలవుతాయి అన్నమాట. సో బుకింగ్ ప్రొసీజర్ అనేది ఒక 5 to 6 months బిఫోరే స్టార్ట్ అవుతుందండి మానసరోవర్ యాత్రకు సంబంధించి. ఎందుకు అంత టూ ఎర్లీ? ఎందుకంటే ఈ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే ఒక పర్టికులర్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఒక 6 months బిఫోర్ నుంచే మన బాడీని చాలా సెటరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నార్మల్గా మనం ఉన్నటువంటి హైట్ నుంచి నియర్ అబౌట్ 18,500 ఫీట్స్ హైట్కి వెళ్తాం అనమాట. సో కాబట్టి ఏదో నార్మల్ యాత్ర వెళ్ళినట్టు ఈ టూర్కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్, మనకున్నటువంటి డైజెషన్ కెపాసిటీ అంత హైట్లోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ చేంజ్ అవుతుంది అనమాట. సో ఎందుకు కాబట్టి మనం ముందుగానే ఈ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ప్రీ ప్లాన్డ్గా మన డైట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అలాగే డైలీ వాకింగ్ చేయడము, లేదు మనకు రన్నింగ్ చేసే హ్యాబిట్ ఉందంటే రన్నింగ్ చేయడము, తర్వాత డైలీ ఎక్సర్సైజ్ యోగా చేయాల్సి ఉంటుంది, తర్వాత మెడిటేషన్ చేయాలి. శ్వాసకు సంబంధించి ఏవైతే ఎక్సర్సైజెస్ ఉంటాయో వాటిని ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సిక్ అవ్వకుండా నార్మల్గా ఈ టూర్ అనేది చేయడానికి వీలుంటుంది అనమాట. మెంటల్ గా కన్నా కూడా ఫిజికల్ గా చాలా ప్రిపేర్డ్ గా ఉండాలంట. ఎగ్జాక్ట్లీ అండి. సో దీనివల్ల ఏంటంటే మనం ఇవన్నీ చేయటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. సో చూడడానికి మనం యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కూడా తయారవుతాం. ఎగ్జాక్ట్లీ. సో మరి అంటే ఇది కాస్త కష్టసాధ్యమైన ట్రిప్పే కాబట్టి, దట్ డివోషనల్ ట్రిప్ కూడా కాబట్టి, ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా అండి? ఎగ్జాక్ట్లీ అండి. ఈ ఏజ్ గ్రూప్ సంబంధించి చూసుకుంటే మాక్సిమం ఏజ్ వచ్చేసేసి మనకు 70 years అండి. బిలో 70 years ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు పర్మిట్ వస్తుంది, టిబెట్ పర్మిట్. అలాగే చైనా వీసా కూడా మన గ్రూప్ వీసా రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే అబౌవ్ 70 years ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి వెసులుబాటు అనేది కల్పిస్తామంటున్నారు, కానీ ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ లేవన్నమాట. సో కాబట్టి యాజ్ ఆఫ్ నో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే బిలో 70 years ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు పర్మిట్ కానివ్వండి, వీసా కానివ్వండి ప్రాసెసింగ్ చేస్తున్నాం అనమాట. ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయొచ్చు? స్టార్టింగ్ ఏజ్ నుంచి అంటే వెళ్ళొచ్చు అండి, అప్ టు 10 years నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ అంత చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి చేయాల్సిన యాత్ర కాదనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ హైట్ వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ ఏజ్ అంటే లైక్ 30 years 40 years ఉన్న ఏజ్ గ్రూప్ పీపులే అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. మరీ చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకి ప్రాబ్లం అయింది అనుకోండి, మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయితే రిటర్న్ రావాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయర్లేండి. సో చాలా వరకు ఈ మానసరోవర్ యాత్ర అనగానే ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. 20+ నుంచి అయితే బెస్ట్. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ నుంచే కూడా కాస్త భక్తి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి. ఇది కాస్త రిస్కీ టూరే ఒక రకంగా చెప్పాలంటే. సో ఎట్లా ఉంటుందండి ఐటినరీ? ఈ యాత్ర అంటే ఇప్పుడు మానసరోవర్ యాత్ర అనేది మనం అనుకుంటే కొద్దిగా కష్టంగానే ఉంటుందండి, బట్ అసాధ్యం అయితే కాదు, ఇంపాసిబుల్ అయితే కాదు. ఎగ్జాక్ట్లీ అండి. మనం డిస్కస్ చేసినట్టుగా ఒక 5 to 6 months బిఫోర్ నుంచే ఫుడ్ అంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ డైలీ వాకింగ్ చేసి తర్వాత డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా చేయొచ్చండి యాత్ర. ఎందుకంటే ఎక్కడ కూడా మనము కష్టంగా చేసే యాత్ర అನ್ನು ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైలీ జర్నీస్ ఉంటాయి. సో ఓపిక్గా కూర్చోవాలి. ఎందుకంటే మనం ఈ యాత్ర కంప్లీట్గా ఒక 14 days టూర్ అనమాట, కైలాష్ మానసరోవర్ యాత్ర. సో ఈ 14 days టూర్లో కూడా మనం జర్నీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ డైలీ జర్నీస్ ఉంటాయండి. చూసే సైట్ సీయింగ్ ప్లేసెస్ తక్కువగానే ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి మనం ఫీల్ అవుతున్న అనుభూతి ఆ కొద్ది రోజుల్లో, అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మానసరోవర్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ మానసరోవర్ని టచ్ చేయడం కానివ్వండి, సరోవర్ మనం ప్రోక్షణ చేసుకోవడము, సరోవర్లో స్నానం చేయడము, మనం తీసుకెళ్ళినటువంటి మాలలు కానివ్వండి, మనం తీసుకెళ్ళినటువంటి ఏవైనా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ వాటర్లో డిప్ చేసి వాటిని మళ్ళీ మనం రిటర్న్ క్యారీ చేసేటప్పుడు ఉండే ఫీలింగ్ అది అక్కడికి వెళ్తేనే మనం తెలుస్తుంది. ప్రెజెన్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మానసరోవరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పరిక్రమకి వెళ్తాము. సో ఈ శిఖర పరిక్రమ అనేది ఏంటంటే టోటల్ గా 3 రోజులు ఉంటుంది అనమాట. పైన అండి. అంటే ఎంత ఫీట్ ఉండొచ్చు అంటారు? అది మీకు ఇంచుమించుగా 14,000 15,000 feet లో మనం యాత్ర అనేది ఫస్ట్ మొదలు పెడతాం అనమాట. పరిక్రమ అనేది అంటే డార్చన్ బేస్ క్యాంప్ నుంచి దాని తర్వాత మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. సో అలాగా పరిక్రమలో మనం ఎప్పుడైతే డోమ్లా పాస్ అని చెప్పనేసి హైయెస్ట్ పాయింట్కి వెళ్తామో అక్కడ నియర్ అబౌట్ మనము 18,500 feet వెళ్తామండి. బాప్రే! మరి అప్పుడు ఆక్సిజన్ ఇష్యూస్ ఉంటాయి కదండి? కొద్దిగా ఉంటాయండి.
బట్ మనం ఏవైతే ప్రికాషన్స్ ముందుగా చెప్పామో ఇవన్నీ చేయటం వల్ల అక్కడెక్కడ ప్రాబ్లం అనేది ఉండదు we అనమాట. can manage. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ టూర్కి సంబంధించి కూడా చూసుకుంటే మనం ఇస్తున్నటువంటి షెడ్యూల్ ఎలా అంటే అండి, ఫస్ట్ మనం ఉన్న డెస్టినేషన్ నుంచి క్లయింట్ ఒకవేళ హైదరాబాద్ నుంచి ఫ్లై అవ్వాలనుకున్నా, బెంగళూరు నుంచి అవ్వాలనుకున్నా, లేదు చెన్నై నుంచి వెళ్ళాలనుకున్నా మనకు ఢిల్లీ వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఢిల్లీ నుంచి కాఠ్మండూకు ఫ్లైట్ ఇచ్చేస్తామండి. సో ఎందుకంటే కాఠ్మండూకు మనకు డైరెక్ట్గా ఫ్లైట్ యాక్సెస్ లేదు కాబట్టి, సో కస్టమర్ ఎక్కడి నుంచి చూస్ చేసుకున్నా వయా ఢిల్లీ మనం కాఠ్మండూ వెళ్ళడానికి ఆప్షన్ ఉందన్నమాట. Mhm. ఎందుకంటే మనకి ఉన్నటువంటి 12 బ్రాంచెస్లో కస్టమర్ ఏ బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేసి ఎక్కడ బుక్ చేసుకున్నా వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మనం కాఠ్మండూ వరకు ఫ్లైట్స్ ఇచ్చేస్తాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సరే మనం రీచ్ కావాల్సింది మాత్రం కాఠ్మండు. కాఠ్మండూకి అండి. సో కాబట్టి కస్టమర్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఆయన ఒకవేళ విజయవాడలో బుక్ చేసుకున్నారు, సో విజయవాడ నుంచి మనం ఢిల్లీ నుంచి కాఠ్మండూ ఫ్లైట్ ఇచ్చేస్తాం. లేదు ఆయన తిరుపతిలో బుక్ చేసుకున్నారు, సో ఆయన ఎక్కడి నుంచి బుక్ చేసుకున్న క్లయింట్ కానీ ఎవరైనా సరే క్లయింట్ ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా వాళ్ళ డెస్టినేషన్ నుంచి మనం ఫ్లైట్స్ అనేది ఇచ్చేస్తాం అనమాట. Hmm. సో వన్స్ కాఠ్మండూ రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక 2 nights ఉండి కాఠ్మండూలో చూడాల్సినటువంటి పశుపతినాథ్ టెంపుల్, జలనారాయణ టెంపుల్, అలాగే అక్కడ ఉన్నటువంటి గృహేశ్వరి టెంపుల్ అన్ని కూడా కవర్ చేసుకుంటాం. అలాగే పశుపతినాథ్ టెంపుల్లో చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకం కానివ్వండి, లేకపోతే హోమం కానివ్వండి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు అన్ని చేసుకొని మనం అక్కడ నుంచి ముందుకు వెళ్తాం. సో ఇందులో ఏంటంటే మనము ఇండియా నుంచి నేపాల్ వెళ్తున్నాం, నేపాల్ తర్వాత మళ్ళీ మనం చైనాలో ఎంటర్ అవుతున్నాం. 2 countries మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకు ఒక కంప్లీట్ ఇండియన్ గైడ్ అంటే మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి ఒక టూర్ మేనేజర్ గ్రూప్తో పాటు ఫాలో అవుతారు అప్ టు కాఠ్మండూ వరకు. కాఠ్మండూ వెళ్ళిన తర్వాత కాఠ్మండూలో అక్కడ ఉన్నటువంటి నేపాలీ గైడ్ ఒకరు కానీ ఇద్దరు కానీ మనతో గ్రూప్తో జాయిన్ అవుతారు అనమాట. సో అలాగే మనం ఎప్పుడైతే నేపాల్ నుంచి చైనా ఎంటర్ అవుతామో అక్కడ ఉన్నటువంటి చైనీస్ టిబెట్ గైడ్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సో ఈ విధంగా ఇండియన్ టూర్ మేనేజరు, నేపాలీ గైడ్, అలాగే చైనీస్ గైడ్, సో ఈ విధంగా 3 గైడ్స్ మనతో పాటు టూర్ అంతా కూడా ఫాలో అవుతారు. అలాగే మనం నేపాల్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మన కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతారు అనమాట. సో కిచెన్ టీమ్ ఫాలో అవుతారు కనుక ఆ కిచెన్ టీమ్ కూడా ఏంటంటే ఈచ్ 10 మెంబర్స్కి ఒక పర్సన్ అన్నట్టు రేషియో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ రేషియో ప్రకారం మనం వెళ్తున్న గ్రూప్ సైజ్ని బట్టి ఆ షెర్పా టీం కూడా వస్తారనమాట, కిచెన్ టీం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుడ్ వల్లే చాలా మంది సిక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటివరకు Exactly మనం అండి. ఒక ఫుడ్ కి అలవాటు పడిపోయి ఉంటాము. మనకి తెలియని ప్లేస్ అంత హైట్ లోకి వెళ్ళేసరికి అన్ని రకాల మసాలాలు వేసుకుని తినే పరిస్థితులు అక్కడ ఉండవు, ఎగ్జాక్ట్లీ తినకూడదు కూడా. తినకూడదు కూడా. సో అందుకు కాబట్టి ఆ నేపాలీ టీం ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఉంటారండి. ఏ హైట్కి వెళ్తే ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెడితే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది మన అన్న బాడీ దాన్ని తట్టుకోగలుగుతుంది. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మన ఫుడ్ ప్రిపరేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో అలాగా కంప్లీట్ ట్రిప్ అంతా కూడా మనకి కిచెన్ టీమ్ వచ్చి ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారనమాట. సో మనకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇండియన్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఎక్కడ ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రూట్స్ ఉంటాయి అందులో మన డైట్లో రెగ్యులర్గా. తర్వాత హాట్ సూప్స్ ఇస్తారు. మనం కూల్ వెదర్లో ఎప్పుడైతే స్టే చేస్తామో అక్కడ హాట్ సూప్స్ ఉంటాయి. ప్లస్ ఇచ్చేటువంటి ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ హాట్ సర్వింగ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎక్కడ ఫుడ్ వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే అకామిడేషన్ కూడా అండి మంచి అకామిడేషన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు కలిపి ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే మనం గ్రూప్గా స్టే చేయాల్సి వస్తుందో కొన్ని ప్లేసెస్లో, లైక్ ఇప్పుడు మానస సరోవరం దగ్గర మనం స్టే చేస్తాము. సో మడ్ హౌసెస్లో స్టే చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం గ్రూప్గా స్టే చేస్తాం అనమాట. ఒక 6 members ఒక రూమ్లో ఉంటారు. సో ఎప్పుడైతే మనం పరిక్రమకి వెళ్తామో డార్చన్ నుంచి మనం యమద్వారం చూసుకుంటూ పరిక్రమకి వెళ్తామో మొదటి రోజు పరిక్రమ చేసిన తర్వాత అక్కడ మనం స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ స్టేనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మనం సెకండ్ డే పరిక్రమ అంతా కంప్లీట్ చేసుకొని జితుల్పుక్ అనే ప్లేస్లో స్టే చేస్తాం. అక్కడ కూడా మనకు గ్రూప్ స్టేనే ఉంటుంది. సో వెళ్ళేటువంటి మెంబర్స్ని బట్టి 3 members 3 షేరింగ్ కానీ 4 షేరింగ్ కానీ 5 షేరింగ్ కానీ అలాగా షేరింగ్ అకామిడేషన్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో కాకుండా మిగతా అన్ని ప్లేసెస్లో ఇద్దరు కలిపి ఒక రూమే ఉంటుంది. మంచి అకామిడేషన్ ఉంటుందండి. సో కంప్లీట్గా బస్ ఫెసిలిటీ ఉంటుంది. వీళ్ళతో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారు ఫ్రమ్ డెస్టినేషన్ నుంచి. సో ఎక్కడ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఈజీగా ఈ యాత్ర బై రోడ్ వెళ్ళి మానస సరోవరంలో స్నానం కానివ్వండి, అక్కడ పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ అయిన తర్వాత శిఖర పరిక్రమ కూడా ఎవరైతే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ పరంగా ఫుల్ ఫిట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిక్రమ వెళ్ళడానికి అలో చేస్తారనమాట. అక్కడికి వెళ్ళిన ఎవరైనా సిక్ అయిపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు సిక్ అయ్యారు అంటే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి మనతో పాటు ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తారు. నియర్ బై ఏదైతే హాస్పిటల్ ఉందో ఇమీడియట్గా వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి మెడికల్ టీమ్ కూడా మనకి టచ్ లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ప్రతి ఒక్క బస్ తో పాటు ఒక సిలిండర్ కూడా క్యారీ చేస్తాం అనమాట, ఆక్సిజన్ సిలిండర్. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఎమర్జెన్సీ వచ్చింది,
సో ఆ ఆక్సిజన్ సిలిండర్ ఇమీడియట్ గా ఓపెన్ చేసి వాళ్ళకి ఆక్సిజన్ అందించేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అలాగే వాళ్ళు ఇక్కడ స్టేబుల్ అయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి నియరెస్ట్ హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళంతా బాగుందంటేనే నెక్స్ట్ Exactly. స్టెప్ కి తీసుకువెళ్తారు. యాజ్ పర్ ద డాక్టర్ గైడ్ లైన్స్ ఇప్పుడు అక్కడ డాక్టర్ ఎలా చెప్తారో చూసుకుని దాని ప్రకారం ఒకవేళ పర్సన్ ముందుకు వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, తను గెటాన్ అవ్వగలరు అనుకుంటే ముందుకు తీసుకెళ్తాం. లేదు కొంచెం ప్రాబ్లం సీరియస్ గా ఉంది, తను కిందికి వెళ్తేనే అంటే లైక్ ఇప్పుడు మనం ఉన్నటువంటి హైట్ నుంచి ఇంకొంచెం డౌన్ కి వెళ్తేనే స్టేబుల్ అవుతారు అనుకుంటే ఇమీడియట్ గా వాళ్ళని మూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ అండి. ఎట్లా ఉందండి ప్యాకేజ్ కాస్ట్? ఈ మానసరోవర్ ప్యాకేజ్ సంబంధించి చూసుకుంటే అండి 2,85,000 అనమాట, ఇంక్లూడింగ్ ఫ్లైట్స్, పర్మిట్, వీసా, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ అండి. సో ఉన్నటువంటి కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి తిరిగి మళ్ళీ కస్టమర్ వచ్చేంత వరకు కూడా ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఉంటుంది. అంటే 2 కంట్రీస్ కూడా టచ్ చేసి క్రాస్ చేసి వెళ్తున్నాం కాబట్టి ఆ ఫార్మాలిటీస్ కూడా చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ యాత్ర చేయాలనుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ ఉండాలి, అలాగే ఓటర్ ఐడి కూడా ఉండాలన్నమాట. సో పాస్పోర్ట్ కూడా మనకి ఏంటంటే అప్ టు 8 to 9 months వ్యాలిడిటీ ఉండాలి, ఓటర్ ఐడి కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే. సో దీనికి సీజనల్ గా అంటే బాగా వర్షాలు పడ్డాయి అనుకోండి ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఈ మంత్స్ లో వెళ్తే బెటర్ అని ఏమైనా సీజన్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ అండి. ప్రెసెంట్ ఇప్పుడు రాబోతున్నటువంటి సమ్మర్ అంటే మే నుంచి మనకు బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. అప్ టు మనము ఆగస్ట్ వరకు వెళ్ళొచ్చండి. ఆగస్ట్ నుంచి కొంచెం వెళ్ళకపోవడమే మంచిది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం టీవీలో చూస్తూనే ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే ఇబ్బందులు, ఆ భయంకరమైన పరిస్థితులు. సో ఎట్లానూ మే అంటే మంచి ఎండలు ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనం ప్లాన్ చేసేసుకున్నాం అనుకోండి, సో హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు. అండ్ మానసరోవర్ అంటే మనం అనుకున్నంత మాత్రమే కాదు, ఆ దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. 6 months ముందు నుంచే ప్రిపేర్ పెట్టుకున్నాము అని అంటే ఇంపాసిబుల్ అయితే కాదు, హ్యాపీగా వెళ్ళి మంచిగా వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మందిని పంపించారు కదండి మీరు. అవునండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు 2025 అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఓపెన్ అయినప్పుడు కూడా నియర్ అబౌట్ మనకి 300 to 400 మెంబర్స్ వెళ్ళారండి. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మానసరోవర్ విజిట్ చేయాలని అనుకుంటున్నారా? నాకు తెలిసి మీరు మేలే వెళ్ళాలనుకుంటే ఇంతకు ముందు నుంచే బుక్ చేసుకుని ఉండాలి. బట్ అఫ్ కోర్స్ మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేసినట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చాలా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తారు. మానసరోవరే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అది డివోషనల్ ట్రిప్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సైట్ సీయింగ్ కావచ్చు, ఎనీ ప్లేస్ ఎనీవేర్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే టీమ్ టచ్లోకి వస్తారు. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.